ఏపీలో టీడీపీ బీజేపీలతో పొత్తులకు వెళ్లడానికి ఒక కీలక వ్యక్తి కారణమని కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పార్టీ కోసం సొంత వాళ్ళనే కాదనుకుని బయటకొచ్చానని అన్నారు. భీమవరంలో తాను గెలిచి ఉంటే లెక్క వేరేగా ఉండేదని వ్యాఖ్యానించారు పవన్. గత ఎన్నికల్లో బంధుత్వాలతో సంకెళ్లు వేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో భీమవరంలో గెలిచి తీరాల్సిందే. గ్రంథి శ్రీనివాస్ ని తన్ని తరిమేయాలని జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. తెలంగాణలో 12 సీట్లు గెలవడమే బీజేపీ లక్ష్యమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేపట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ సభలో కాంగ్రెస్ బీఆర్ఎస్లపై విరుచుకుపడ్డారు షా. దేశంలో కాంగ్రెస్ 12 లక్షల కోట్ల అవినీతి చేసిందని ఆరోపించారు. ఈ లిస్టు పంపిస్తానని, అవాస్తవమని చెప్పే దమ్ము సీఎం రేవంత్కి ఉందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అంటే భారత్ భ్రష్టాచార సమితి అని అభివర్ణించారు షా. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం ఎజెండా ఒక్కటేనన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తెలంగాణలో 3 పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని, మోదీని ఓడించడమే ఈ పార్టీల లక్ష్యమన్నారు. ఎంఐఎం చేతిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కీలుబొమ్మలని ఆరోపించారు అమిత్ షా. తెలంగాణలో అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని హైదరాబాద్ లో బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ మీట్ లో తెలిపారు అమిత్ షా. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రచారం చేయడంలో కాంగ్రెస్ సక్సెస్ అయిందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. 100 రోజుల్లో చేసిందేమీ లేక మళ్లీ ఇదే ప్రచారం మొదలుపెట్టారన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కొందరు బీఆర్ఎస్ మంత్రులు బీజేపీలో చేరడానికి సిద్ధమైన కుట్రలతో అడ్డుకున్నారన్నారు సంజయ్. ఓఎన్జీసీతో నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు సీఎం జగన్. జీవనోపాధిని కోల్పోయిన 23,458 మంది మత్స్యకారులకు 161,86,00,000 రూపాయల ఆర్థిక సాయాన్ని రిలీజ్ చేశారాయన. బటన్ నొక్కి మత్స్యకారుల ఖాతాల్లోకి నిధులు జమ చేశారు సీఎం జగన్. విజయవాడ కృష్ణా తీరంలో ఆక్రమణల్ని తరచూ ముంచెత్తే వరద ముంపు సమస్యకు పరిష్కారం దొరికింది. కృష్ణానది రిటైనింగ్ వాల్స్, రివర్ ఫ్రంట్ పార్కుల్ని ప్రారంభించారు సీఎం జగన్. దీంతో పాటు విజయవాడ కార్పొరేషన్ పరిధిలో పేదలకిచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించిన పట్టాల్ని లబ్ధిదారులకు అందజేశారు. ఇక కృష్ణా వారధికి 2 వైపులా నిర్మించిన పార్కులకు కృష్ణమ్మ జలవిహార్ అని పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పినాకి చంద్రఘోష్తో విచారణకు కమిటీ వేయాలని కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ కేబినెట్. కొత్త కార్డుల జారీ, 14 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో అనేక కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల క్యాంపెయిన్ కి సిద్ధమయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కలిసి వచ్చిన కరీంనగర్ నుంచే కథన భేరీ సభ జరపబోతున్నారు. కాసేపట్లోనే సభ మొదలు కాబోతోంది. బీఆర్ఎస్ కథన భేరీ సభకి భారీగా చేరుకుంటున్నారు కార్యకర్తలు. ఇక సభలో కేసీఆర్ స్పీచ్ పై ఉత్కంఠ నెలకొంది. యాదాద్రి వివాదంపై స్పందించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తాను కావాలని చిన్న స్టూల్ మీద కూర్చున్నానని తెలిపారు. ఆ ఫోటోతో కావాలని ట్రోల్ చేస్తున్నారని చెప్పారు. డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని శాసిస్తున్నా నేను ఎవరికీ తల వంచేవాడిని కాదు అన్నారు ఆయన. ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునేవాడిని కాదన్నారు. ఆత్మ గౌరవాన్ని చంపుకునే మనస్తత్వం నాది కాదు అని స్పష్టం చేశారు భట్టి. ఏపీలో బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకుని సీట్ల పంపకాన్ని కూడా పూర్తి చేసేసిన టీడీపీ ఇప్పుడు తమ అభ్యర్థుల 2వ జాబితాని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రకటించిన తొలి జాబితాలో పలువురు సీనియర్ల పేర్లు కనిపించలేదు. దీంతో వారంతా ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని పిలిపించి బుజ్జగించిన చంద్రబాబు ఎల్లుండి 2వ జాబితాని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. సీట్ల పంపకాలపై ఏపీ బీజేపీలో అసంతృప్తి, వర్గ పోరు కనిపిస్తున్నాయి. పొత్తులపై పునఃసమీక్షకు పార్టీలో సీనియర్లు పట్టుబడుతున్నారు. పార్టీకి నష్టం కలిగించే విధంగా సీట్ల పంపకాలున్నాయని విమర్శలొచ్చాయి. ఈ అంశంపై జాతీయ నాయకత్వాన్ని కలిసే యోచనలో ఉన్నారు సత్యకుమార్, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్. వలస నేతలకు గతంలో ఓడిపోయిన వారికి టికెట్లు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నారు నేతలు. మచిలీపట్నం, కాకినాడ పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తోంది జనసేన. ఇప్పటికే 6 అసెంబ్లీ సీట్ల అభ్యర్థుల్ని ప్రకటించింది. 15 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. మంగళగిరిలో ఉన్న పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరుపుతున్నారు. మరో 2 రోజుల్లో 2వ లిస్టు విడుదల చేసే ఛాన్స్ ఉంది. జనసేన సీట్లు తగ్గడం బాధాకరమన్నారు ఆ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. బాధ ఉన్నా రాష్ట్రం కోసం కలిసి పనిచేస్తామన్నారు. ఏపీ ప్రజల భవిష్యత్ కోసమే జనసేన త్యాగం చేస్తుందని, దేశ చరిత్రలో ఏ పార్టీ నాయకుడు పవన్ లా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ బాగు కోసమే పవన్ ప్రయత్నమన్నారు కిరణ్. విశాఖ ఎంపీ టికెట్ కోసం బీజేపీ, టీడీపీలు పట్టుబడుతున్నాయి. అలాగే అరకు, అనకాపల్లి ఎంపీ స్థానాలపైన ఉత్కంఠ నెలకొంది. అరకు నుంచి కొత్తపల్లి గీత బరిలో ఉంటారని ప్రచారం జరుగుతుండగా అనకాపల్లి నుంచి జీవీఎల్ లేదంటే సీఎం రమేష్ అంటూ ప్రచారం సాగుతోంది. ఇక విజయనగరం కేటాయిస్తే బీజేపీ ఉపాధ్యక్షుడు మాధవ్కి అవకాశం ఉంది.
గీతాంజలి మరణంపై స్పందించారు ఏపీ సీఎం జగన్. ఆడపిల్లల గౌరవ మర్యాదలకు భంగం కలిగితే వదిలేది లేదన్నారు ఆయన. గీతాంజలి కుటుంబాన్ని న్యాయపరంగా ఆదుకోవాలని అధికారులకు ఆదేశించారు జగన్. ఆమె కుటుంబానికి 20 లక్షల రూపాయల సాయం అందజేస్తున్నట్లుగా ప్రకటించారు సీఎం. తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ రాష్ట్ర గీతం, తెలంగాణ గుర్తింపు చిహ్నం మార్పులు చేర్పులపై చర్చించింది సబ్ కేబినెట్. సచివాలయంలో నిర్వహించిన సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షత వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండా సురేఖలు హాజరయ్యారు. రాష్ట్ర చిహ్నంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహానికి మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ని త్వరలో జాతికి అంకితమిస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు 90% పూర్తయినట్లుగా తెలిపారు ఆయన. 720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, 350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. వందే భారత్ రైళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. తిరుమలలో ఏపీ టూరిజం హోటల్స్ ని ప్రారంభించారు మంత్రి రోజా. తిరుమలలో భక్తులకు తక్కువ ధరలకే ఆహారాన్ని టూరిజం హోటల్స్ ఇస్తాయన్నారు. టీటీడీ బోర్డు ఆమోదించిన ధరలకి క్వాంటిటీ, క్వాలిటీ భోజనం భక్తులకు అందుబాటులో ఉంటుందన్నారు రోజా. స్టార్ హోటల్స్ తరహా 3 రెస్టారెంట్లని తిరుమలలో ఏపీ టూరిజం నిర్వహిస్తోందని చెప్పారు రోజా. టీఎస్ఆర్టీసీ కొత్త మెట్రో ఎలక్ట్రిక్ బస్సుల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఎలక్ట్రిక్ బస్సుల్ని డిప్యూటీ సీఎం మల్లు బిట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు హైదరాబాద్ నక్లెస్ రోడ్ లో ప్రారంభించారు. ఈ ఏడాది ఆగస్టు వరకు మొత్తం 500 బస్సుల్ని అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బస్సుల్లో కూడా మహిళలు ఆధార్ కార్డు చూపించి ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఎమ్మెల్యేల్ని కొనేందుకు గేట్లు తెరవడం కాదు, ఎండుతున్న పంటలకు సాగర్, శ్రీశైలం అండ్ కాళేశ్వరం గేట్లు ఎత్తండి అంటూ సీఎం రేవంత్ కి కౌంటర్ ఇచ్చారు మంత్రి జగదీష్. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలే కాంగ్రెస్ గేట్లు పగలగొట్టేలా ఉన్నారని వ్యాఖ్యానించారు. ముడుపుల సోయి తప్ప సీఎంకి అసలు వేరే యావలేదంటూ ఎద్దేవా చేశారు. తాము గేట్లు ఓపెన్ చేస్తే ఒక్కరు బీఆర్ఎస్ లో మిగలరని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. గేట్లు ఓపెన్ చేసినా ఎవరు వెళ్లరన్నారు. రేవంత్ రెడ్డితో ఎవరు టచ్ లో లేరన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి కమెంట్స్ మంచిది కాదన్నారు గంగుల. సీఎం రేవంత్ రెడ్డి అభద్రతా భావంలో ఉన్నారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. సొంత పార్టీపైనే పట్టులేని ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందో అంటూ రేవంత్ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణని బీఆర్ఎస్ నిలబెట్టే ప్రయత్నం చేస్తే సీఎం రేవంత్ కూలుస్తున్నారని ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. 2 రోజుల్లోగా రైతులకు నీరు అందుతుందని ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. నీళ్లు వస్తున్న విషయం తెలుసుకుని మాజీ మంత్రి ఎర్రబెల్లి రైతులు రెచ్చగొడుతున్నారంటూ ఆరోపించారు. సోమొకరిది సోకొకరిది అన్నట్టుగా ఉంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు పరిస్థితి అని విమర్శలు గుప్పించారు యశస్విని రెడ్డి. పంట పొలాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ జనగామ సూర్యాపేట జాతీయ ప్రధాన రహదారిపై దేవరుపల్లి చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు ప్లకార్డులతో ధర్నాకు దిగారు. నీరు అందక మొక్కజొన్న పంట తీవ్రంగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారంగా ఎకరానికి 20,000 రూపాయల చొప్పున అందించాలంటూ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మోడల్ స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు అమానుషంగా వ్యవహరించాడు. 9వ తరగతి విద్యార్థి ఎద్దండి శ్రీరామ్ మ్యాథ్స్ టేబుల్స్ సరిగా చెప్పలేదని ఆగ్రహించి చేయి చేసుకున్నాడు మ్యాథ్స్ టీచర్ భీమరాజు. శ్రీరామ్ కంటిపై దెబ్బ తగిలి రక్తం కారింది. ఉపాధ్యాయుని చర్యపై ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎంఈఓ స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరదరాజుల రెడ్డి చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, దూరేది ఎక్కడో అంటూ విరుచుకుపడ్డారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. తన దగ్గర పనిచేసే 4గురికి ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీ నుండి జీతాలు ఇచ్చుకున్నారని వరదరాజులపై ప్రతి విమర్శలకు దిగారు రాచమల్లు. మున్సిపల్ కార్మికులకు జీతాలు రాకపోతే సాయం అందించిన తనను ఆయనకు అసలు విమర్శించే అర్హతనే లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏఏ చట్టాన్ని రద్దు చేయాలంటూ గుంటూరు హిమానీ సెంటర్లో ఆందోళనకు దిగాయి కాంగ్రెస్ శ్రేణులు. భారత జాతిని కులం, మతం పేరిట విడదీయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులపై మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రాష్ట్రానికి కాంగ్రెస్ కరువు తీసుకొచ్చిందంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. నాణ్యత లేకుండా కాళేశ్వరం కట్టడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని, దీనికి ముమ్మాటికి కారణం గత ప్రభుత్వమేనని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు అన్ని అర్థమయ్యే కాంగ్రెస్ కు పట్టం కట్టారన్నారు ఆది శ్రీనివాస్.
దేశమంతా ఏపీ వైపు చూస్తోందన్నారు మంత్రి జోగి రమేష్. జగన్ లాంటి సీఎం తమకు కావాలని ఇతర రాష్ట్రాలు కోరుకుంటున్నట్లుగా చెప్పారు. అమరావతి తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. గతంలో బై బై బాబు పేరుతో టైం బోర్డు ఏర్పాటు చేసిన నేతలు ఈసారి జగన్ అని నేను సిద్ధం పేరుతో టైం బోర్డు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జెండా ఎగిరేసి భారీ కేక్ కట్ చేశారు పార్టీ నేతలు. చంద్రబాబుకి అధికారం మీద మాత్రమే ప్రేముందన్నారు వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు. వైసీపీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఆయన మంచి చేస్తేనే ఓటేయమని సీఎం జగన్ చెప్తాన్నారని గుర్తు చేశారు. జగన్ సృష్టించిన చరిత్రని చెరిపేయడం ఎవరి తరము కాదన్నారు. మంత్రి జోగి రమేష్, పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీలో ఉన్న అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్న చరిత్ర చంద్రబాబుది అన్నారు మంత్రి అమర్నాథ్. కేఏ పాల్ పార్టీ ఒక్కటే పొత్తు పెట్టుకోకుండా మిగిలిందంటూ ఎద్దేవా చేశారాయన. జనసేన బరిలో ఉన్న 21 సీట్లలో పవన్, నాగబాబు ఎక్కడ పోటీ చేస్తారో వారికి తెలియదని అన్నారు. చంద్రబాబు హామీల అమలుకు 1,50,000 కోట్లు కావాలని పేర్కొన్నారు అమర్నాథ్. తనకు టికెట్ రాలేదని ఎవరూ బాధపడొద్దని టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సమస్య ప్రజల సమస్య కాకూడదన్నారు. వ్యక్తిగత అవసరాల కోసం ఏనాడు ప్రజల్ని వాడుకోలేదని తెలిపారు. తనకు అనేక పార్టీల నుంచి ఆఫర్లు వచ్చాయి, కానీ కండువాలు మార్చే వ్యక్తిని నేను కాదు అని అన్నారు మండలి. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు మంత్రి విడుదల రజని. గతం కంటే దారుణంగా టీడీపీ పరిస్థితి ఉండబోతోందన్నారు ఆమె. వైసీపీ బలంగా ఉంది అనేది చంద్రబాబుకు అర్థమైందని, అందుకే పొత్తుల కోసం పాకులాడుతున్నారని చెప్పారు. సీఎం జగన్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారన్నారు మంత్రి రజని. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే చంద్రబాబు దాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆరోపించారు కొడాలి నాని. మోదీని ఏపీలో కాలు పెట్టనివ్వను అని గతంలో ఆయన అన్నారని గుర్తు చేశారు. బీజేపీతో చేయి కలిపి తప్పు చేశారని గతంలో ప్రకటించిన బాబు ఇప్పుడు మళ్లీ ఎందుకు కలిశారంటూ ప్రశ్నించారు. టీడీపీని గెలిపించాలని షర్మిల చూస్తున్నారని వ్యాఖ్యానించారు కొడాలి. తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్ కి ఉరి వేసుకుని చనిపోయాడు ఒక వ్యక్తి. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు రైల్వే పోలీస్. డెడ్ బాడీని రుయా ఆసుపత్రికి తరలించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు మంత్రి అంబటి రాంబాబు. రోజుకో ట్వీట్ చేసి పవన్ కళ్యాణ్ ని సెటరిక్ గా విమర్శించే అంబటి తాజాగా మరో ట్వీట్ చేశారు. ఎక్కడ నెగ్గాలో తెలియనోడు, ఎక్కడ తగ్గాలో అస్సలు తెలియనోడు పవన్ కళ్యాణ్ అంటూ ట్వీట్ చేశారు. నెల్లూరులో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ అద్దాల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. రాష్ట్రానికి హోదా ఇస్తామని చెప్పి ప్రధాని మోదీ అన్యాయం చేశారంటూ మండిపడ్డారు మేకపాటి. గతంలో కలిసి పోటీ చేసిన మోదీ, పవన్, చంద్రబాబు అప్పుడు మాట నిలబెట్టుకోలేకపోయారంటూ ఎద్దేవా చేశారు. హోదాపై ప్రకటన చేశాకే మోదీ ఓటు అడగాలని అన్నారు. ఏపీలో రాజకీయ సునామీ రాబోతోందన్నారు వైసీపీ నేతలు. వైసీపీ ఆవిర్భావ వేడుకల్లో హాట్ కామెంట్స్ చేశారు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. రాజోలు టికెట్ కేటాయింపుపై పార్టీ అధినేత జగన్ మళ్లీ ఓసారి ఆలోచించాలని సూచించారు. మళ్లీ సర్వే నిర్వహించి గెలిచే అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని కోరారు. రాజోల్లో 2 సార్లు వైసీపీ ఓడిపోయిందని, కనీసం ఈసారైనా గెలిచేలా అభ్యర్థిని ఎంపిక చేయాలని అన్నారు రాపాక. మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జనసేన గూటికి వెళుతున్నారు. పులపర్తికి జనసేన నుంచి టికెట్ పై హామీ లభించిందా అన్న విషయం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో మరి భీమవరం నుంచి పవన్ పోటీ లేనట్టేనా అన్న చర్చ కూడా మొదలైంది. పవన్ అవకాశం ఇస్తే పోటీ చేసి గెలుస్తానని రామాంజనేయులు చెబుతున్నారు. పోటీలో ఎవరున్నా గెలుపు మాదేనని సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీని ముట్టడించారు మాజీ ఎమ్మెల్యే వర్మ. కళ్యాణ మండపాల శంకుస్థాపనలపై మున్సిపల్ అధికారులు నిలదీశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు వేసిన శిలాఫలకాలను ఎలా కొలుస్తారన్న ఆయన శిలాఫలకాల మొక్కల్ని కమిషనర్ టేబుల్పై ఉంచి నిరసన తెలిపారు. కమిషనర్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని 18 గ్రామాల్లో తెలుగుదేశం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు జరిగాయి. పొన్నూరు మండలంలో ఉన్న బ్రాహ్మణ కోడూరులో ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్తో కలిసి ప్రచారం ప్రారంభించారు ధూళిపాళ్ల నరేంద్ర. జనసేన పార్టీ సమన్వయకర్త వడ్రానంతో పాటు ఆ పార్టీ నేతలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వైసీపీపై మండిపడ్డారు ధూళిపాళ్ల. రాబోయే ఎన్నికల్లో విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ చాదర్ఘట్ మూసీ నాలలో కనిపించిన 8 ఏళ్ల బాలుడిని స్థానికులు బయటకు తీశారు. ఆ బాలుడు సరైన ఆన్సర్ చెప్పలేకపోతున్నాడు. కావాలని దిగారా లేక ఎవరైనా పడేశారా అనే అనుమానాలు వస్తున్నాయి. బాలుడికి స్థానిక మహిళ స్నానం చేయించారు. అయితే మతిస్థిమితం లేక రాత్రి వేళ ఇంటి నుంచి బయటకు వచ్చాడని అతని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు.
సంగారెడ్డి జిల్లా బండలగూడ మాస్ నగర్ కాలనీలో పారగాన్ పాలిమర్స్ లిమిటెడ్ సంస్థ 1,30,00,000 రూపాయల వ్యయంతో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం, అంగన్వాడీ కేంద్రం భవనాలు నిర్మించింది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నూతన భవనాల్ని ప్రారంభించారు. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నిట్టూర్ జాహ్నవిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ కాంగ్రెస్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్కి నోటీసులు ఇచ్చారు. ఈ మున్సిపాలిటీలో మొత్తం 49 మంది కౌన్సిలర్స్ ఉండగా 2019 మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 23, కాంగ్రెస్ 12, బీజేపీ 8, స్వతంత్రులు 6 గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో 27 మంది కౌన్సిలర్స్ ఉన్నారు. ఇతర పార్టీల మద్దతుతో అవిశ్వాస తీర్మానం నెగ్గాలని భావిస్తోంది కాంగ్రెస్. హర్యానా కొత్త సీఎంగా నాయబ్ సింగ్ సైని ప్రమాణ స్వీకారం చేశారు. చండీగఢ్లో గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ, జేజేపీ కూటమిలో విభేదాలతో ఇవాళ ఉదయం మనోహర్ లాల్ ఖట్టర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే నాయబ్ సింగ్ సైనిని కొత్త సీఎంగా ఎన్నుకుంది బీజేఎల్పీ. మరోవైపు మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్ నుంచి లోక్సభకు పోటీ చేసే ఛాన్స్ ఉంది. రక్షణ రంగంలో భారత్ దూసుకుపోతోందన్నారు మోదీ. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా డిఫెన్స్ రంగంలో స్వదేశంలోనే ఎక్కువ ఉత్పత్తులు జరుగుతున్నాయని అన్నారు. రాజస్థాన్లోని పోఖ్రాన్లో భారత్ శక్తి కార్యక్రమానికి హాజరయ్యారు మోదీ. భారత సైనిక శక్తిని స్వయంగా వీక్షించారు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రక్షణ శాఖను పట్టించుకోలేదన్నారు మోదీ. గత 10 ఏళ్ల నుంచి ఆత్మనిర్భర్ భారత్కు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పశ్చిమ బెంగాల్లోని బోన్గాన్ మాజీ మున్సిపల్ చైర్మన్ శంకర్ ఆద్యని ఈడీ అరెస్ట్ చేసింది. రేషన్ కుంభకోణంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించినట్టు తేలడంతో అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఈ కేసులో మరిన్ని వివరాల కోసం సీబీఐ, ఈడీ, ఫోరెన్సిక్ బృందాలు ఆయన ఇంటి దగ్గర తనిఖీలు చేశాయి. ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించింది. సీఏఏ చట్టంపై టీవీకే పార్టీ చీఫ్ నటుడు విజయ్ కీలక ప్రకటన చేశారు. మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్న చట్టాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టుగా ప్రకటన విడుదల చేశారు. తమిళనాడులో ఈ చట్టాన్ని అమలు చేయడానికి వీల్లేదన్నారు. సీఎం స్టాలిన్ కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకించాలని కోరారు. బలవంతంగా చట్టాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తే తమ పార్టీ తరపున తీవ్ర వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. కేంద్రం తెస్తున్న సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా అసోం, గౌహతిలో విపక్షాలు భారీ ఆందోళనకు పిలుపునిచ్చాయి. 16 రాజకీయ పార్టీలు మూకుమ్మడిగా నిరసనకు దిగుతున్నాయి. అసోం విపక్ష ఫోరం పేరుతో ఒక్కటిగా కేంద్రంపై సమరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పార్టీల శ్రేణులు సిద్ధమయ్యాయి. రాజకీయ విపక్షాలకు విద్యార్థి సంఘాలు కూడా అండగా నిలిచి ఆందోళనకు దిగాయి.